ఇక ఆలస్యం ఎందుకు? లోక్సభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ జాప్యం చేస్తుంది. ప్రశ్నిస్తున్న సొంత కేడర్. ఇంకా 8 స్థానాలు పెండింగ్లోనే ఉన్నాయి. ఈ గెలుపు గుర్రాలు లేరా, లేకపోతే పొలిటికల్ మైండ్ గేమ్ ఏమైనా ఆడుతున్నారా? రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ. ఇప్పటికే 4 వలస నేతలకు టికెట్లు ఇచ్చారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికల్లో కాంగ్రెస్ చేస్తున్న ఆలస్యంపై ఆ పార్టీ క్యాడరే ప్రశ్నిస్తున్నది. అధికారంలో ఉన్న జాప్యం చేస్తుండడంతో పాటు అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. పార్టీకి ఆయా సెగ్మెంట్లలో ధీటైన అభ్యర్థులు దొరకడం లేదా, లేదంటే పొలిటికల్ గేమ్లో భాగంగానే జాప్యం చేస్తున్నదా అనే డిస్కషన్ పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్నది. ఇప్పటి వరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఏకంగా 4 స్థానాలను వలస నేతలకి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి కట్టబెట్టారు. మరోవైపు పెండింగ్లో ఉన్న స్థానాల్లో కొన్ని చోట్ల ప్రతిపక్షాలను ఎదుర్కొనే లీడర్లు లేరనే చర్చ అధికార పార్టీలో జరుగుతున్నదని చెప్పేసి చూస్తున్నాం. మొత్తానికి అయితే అంటే కరీంనగర్ నియోజకవర్గం ఉంది. కరీంనగర్ నియోజకవర్గంలో బండి సంజయ్ బీజేపీ నుండి, బీఆర్ఎస్ నుండి వినోద్రావు, బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నాడు. మరి వినోద్ కుమార్కు సంబంధించిన విషయంలో, బండి సంజయ్ సంబంధించిన విషయంలో వీళ్ళిద్దరిని కాదని కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరిని దింపాలి అనేది వాళ్ళకి అర్థం కానటువంటి విషయం. మరి ఎవరిని దింపాలి, కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరిని దింపితే గెలుస్తాడు అనేది ఇంకా అర్థం కానటువంటి విషయం. కాబట్టి అట్లాంటి లోక్సభ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటివరకు ఆపిర్రు. మరి ఆపి ఈరోజు మాధవీలతకు సంబంధించిన విషయంలో హైదరాబాద్ నియోజకవర్గం ఉంది. హైదరాబాద్ నియోజకవర్గంలో మాధవీలత, అసదుద్దీన్ ఓవైసీ మీద గెలిచేటువంటి అభ్యర్థి ఎవరికి ఇవ్వాలి అని అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు మరి 2 స్థానాలు మాలలకు ఇచ్చిర్రు, ఇంకొక స్థానం మాదిగలకి ఇవ్వకపోతే మేము పోరాటం చేస్తామని చెప్పేసి అటు మందకృష్ణ మాదిగ మిగతా వాళ్ళందరూ ఈరోజు ఫైట్ చేస్తాను. మరి నాగర్ కర్నూలు, పెద్దపల్లి మాలలకు ఇచ్చి ఇప్పుడు వరంగల్ మాదిగలకే ఇస్తారా ఇవ్వరా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఈ రకంగా ఎవరికి ఇవ్వాలి టికెట్, ఎవరిని వాళ్ళ చింత చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకొని టికెట్లు ఇద్దాం. ఇప్పటికే 4 బీఆర్ఎస్ నాయకులకే వెళ్ళి ఎంపీ టికెట్లు ఇచ్చారు. మరి దానం నాగేంద్ర అయితే నేను ఎంపీగా ఓడిపోతే నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి గొడవ చేస్తున్నా విషయం కూడా మనకు తెలిసింది. ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచే అభ్యర్థులు లేరా? మరి ఎందుకు ఈరోజు వేరే నాయకుల్ని పట్టుకొని తిరగాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరైతే కలిసికట్టుగా పనిచేయండి అని చెప్పేసి నిన్న మహబూబ్నగర్ జిల్లాలో జరిగినటువంటి సమావేశంలో, ముఖ్య నాయకుల సమావేశంలో రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. జిల్లా మొత్తం కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థులను, కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించుకోవాలి అని చెప్పేసి అయితే నిన్న ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఖమ్మం అభ్యర్థిగా వినోద్ రావు లోక్సభలో బీజేపీ తరఫున పోటీ చేసి అభ్యర్థుల 5వ జాబితాను ఆ పార్టీ అధిష్టానం ఆదివారం విడుదల చేసింది. రాష్ట్రంలో మిగిలిపోయిన 2 స్థానాలకు ఇందులో అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం స్థానాన్ని తాండ్ర వినోద్ రావుకు కేటాయించగా వరంగల్ టికెట్ ఆరూరి రమేష్కు కట్టబెట్టింది. ఖమ్మం ఎంపీ టికెట్ ఆశించి బీజేపీలో చేరిన జలగం వెంకట్రావుకు అధిష్టానం మొండి చేయి చూపించింది. వరంగల్ టికెట్ ఆరూరి రమేష్కు, మరి ఖమ్మం అభ్యర్థిగా వినోద్ రావు. 5వ జాబితా విడుదల చేసిన బీజేపీ జలగం వెంకట్రావుకు బీజేపీ మొండి చేయి. దాదాపుగా జలగం వెంకట్రావు కాంగ్రెస్లోకి పోతాడా, లేదు అనంటే బీజేపీకి సపోర్ట్ చేస్తాడా, లేదు అనంటే ఏమైనా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? జలగం వెంకట్రావుకు దాదాపుగా ఖమ్మం జిల్లాలో మంచి ఓట్లు ఉన్నాయి. ఆ కొత్తగూడెం అటువైపు ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలు కూడా ఆయనకు మంచి పట్టు ఉన్నది. మరి ఆ పట్టు ఉన్నటువంటి నాయకునికి టికెట్ ఇవ్వకుండా ఈరోజు వినోద్ రావుకు టికెట్ ఇచ్చారు. అంటే వినోద్ కుమార్కు టికెట్ ఇచ్చారు కదా. మరి వినోద్ కుమార్ ఏం చేస్తాడు, జలగం వెంకట్రావు ఏం చేయబోతున్నాడు? ఇక హన్మకొండ నియోజకవర్గం అంటే వరంగల్ నియోజకవర్గం వచ్చేసరికి ఆరూరి రమేష్కు టికెట్ ఇచ్చారు. లోక్సభలో ఆరూరి రమేష్కు టికెట్ ఇవ్వడానికి సంబంధించిన విషయంలో అసలు ఆరూరి రమేష్ అనే వ్యక్తి వర్ధన్నపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఓడిపోయిన వ్యక్తి. ఎందుకు ఓడిపోయాడు అని అంటే ఆయన చేసిన అవినీతి అక్రమాలు అవన్నీ ఈరోజు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీలో ఎందుకు చేరిండు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అని అంటే బీజేపీ పార్టీలో చేరితేనే ఆయన కబ్జాలు చేసినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు కానీ, లేదంటే డబ్బులు కానీ, ఆయన అక్రమంగా వసూలు చేసుకున్న డబ్బులు కానీ, లేదంటే ఈరోజు వరంగల్ నియోజకవర్గం, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఏర్పాటైన క్వారీలు కానీ అవన్నిటినీ ఆయన స్వాధీనం అంటే ఆయన కనుసన్నల్లో నడుస్తున్నాయి కానీ, ఆయన చేతుల్లో నడుస్తున్నాయి కానీ, ఆయన ఏలుబెట్టి నడిపిస్తున్న దందాలు ఏవైతే ఉన్నాయో ఆ దందాలన్నీ సాఫీగా సాగాలంటే బీజేపీ తప్ప ఇంకో మార్గం లేదని చెప్పేసి, అవసరమైతే ఎలక్ట్రల్ బాండ్లు కనుక ఉండేది ఉంటే 100 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్లు కనుక తీసుకుంటాడు. ఏం తక్కువ ఉన్నాయి ఆ పైసలు? ఎంత అన్యాయమో! ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలను అడిగితే కేఆర్ నాగరాజ్ అనే పోలీస్ అధికారి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రాగానే ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి కేఆర్ నాగరాజుని ఎందుకు గెలిపించుకున్నారు? ఆయన మంచోడు అని చెప్పేసి ప్రజలు ఎందుకు నమ్మిరు? ఈయన చెడ్డోడు అని చెప్పేసి ప్రజలు ఎందుకు ముద్ర వేసిర్రు? ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు వరంగల్ నుండి బీజేపీ ఎంపీగా నిలబెడుతున్నారు. వరంగల్ నుండి బీజేపీ అభ్యర్థులు కావాలనుకుంటే ఎంతోమంది ఉన్నారు. కానీ ఈయనకి ఎందుకు ఇచ్చేది అంటే ఈయన ముడుపులు చెల్లించింది కాబట్టి. ఆరూరి రమేష్ అనే వ్యక్తి వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోయింది కాబట్టి, ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తి ఆయన ఆస్తుల మీద రేపటి రోజున బీజేపీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా దాడులు ఈయన ఆస్తుల మీద ఈడీ దాడులు చేయించండి, ఈయన ఆస్తుల మీద ఐటీ రైడ్స్ చేయించండి అని చెప్పేసి కనుక ఒకవేళ డిమాండ్ చేస్తే ఉన్న ఆస్తులు మొత్తం పోతాయి, అన్ని
ఎక్కడికక్కడ మనం కోట్లాది రూపాయలు విలువ చేసి భూముల్ని అక్రమంగా వసూలు చేసుకున్నాము, అక్రమంగా కబ్జాలు చేసినాము, ఈ కబ్జా భూములన్నీ ఎక్కడ పోవాలని చెప్పేసి భయపడి ఈరోజు బీజేపీ పార్టీలో చేరిండు. ఆయన భూములు మొత్తం సేఫ్. ఇక ఎంపీగా గెలిచినా గెలవకుండా నడుతుంది. ఆయన బీజేపీలో ఉన్నాడు కానీ సేఫ్. ఎందుకంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ మనం చూసినాం. ఈటెల రాజేందర్ అనే బీసీ నాయకుడిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరికిస్తే ఆయన పోయి బీజేపీలో చేరగానే ఆయన అక్రమ కేసులో అక్రమ భూములు ఏవైతున్నాయో ఆ భూములకు సంబంధించిన విషయంలో ఎక్కడ ఏ మాట లేదు. ఆయన బీజేపీలో ఉన్న రోజులు ఆయన భూమి గురించి ఎవరు మాట్లాడరు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఆరూరు రమేష్ అనే వ్యక్తి వరంగల్ టికెట్కు అర్హుడా? వర్ధనపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తి ఈరోజు ఎంపీగా వస్తే వరంగల్ ప్రజలు నమ్ముతారా అనే విషయాన్ని కూడా, ఎందుకంటే వరంగల్లో ఎక్కడా కూడా, వరంగల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా, వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల్లో ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ జెండా బాతే అటువంటి లక్షణాలు కనబడుతున్నాయి. మరి అట్లాంటి క్రమంలో ఈయన బీఆర్ఎస్ నుండి బీజేపీ పోయి ఎంపీగా టికెట్ తెచ్చుకునేది గెలుతారా?